మాకు పిఎస్సిఎస్ ఎలక్షన్లు అనేది సొసైటీలో ఎలక్షన్ జరగలేదు అధ్యక్ష. సొసైటీలో బిల్డింగ్లు కూడా లేవు. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల ఈ సొసైటీలో ఎలక్షన్ జరగక అక్కడ సొసైటీలో స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ స్కాములు నివారించాలంటే ఎలక్షన్ జరగాలి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఎలక్షన్ కూడా జరగకపోవడం వల్ల 5 ఏళ్ళు కూడా నామినేటెడ్గానే జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అసలు ఎలక్షన్ లేవు. అదేవిధంగా చూస్తే మా ఏరియాలో 10 గ్రామాలు విలీన గ్రామాల పేరుతో ఎలక్షన్ జరిపించలేదు అధ్యక్ష. అవంతా కూడా వారికి 15th ఫైనాన్స్ రావట్లేదు. ఏ విధంగా కూడా వారికి అభివృద్ధి చెందట్లేదు అధ్యక్ష. ఎవరిని కలవాలో, ఏ ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా చేసిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ ప్లేసులు ఇప్పటి వరకు ఎలక్షన్ జరగక ఈ యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి కుంటుపడిపోతుంది అధ్యక్ష. ఈ విలీన గ్రామాలకి తగిన చర్య తీసుకుని ఆ యొక్క ఎలక్షన్ జరిపించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.